ఉమెన్స్ క్రికెట్లో ఒక కొత్త అధ్యాయంగా చెప్పుకునే WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బాలీవుడ్ తారలు హోరెత్తించే డ్యాన్సుల నడుమ WPL 2024 సీజన్ స్టార్ట్ అయింది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. భారీ హైప్తో స్టార్ట్ అయిన ఈ లీగ్కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో లాస్ట్ బాల్కు 6 కొట్టి ముంబై ఇండియన్స్ను సజీవన్ సజ్జనా గెలిపించింది. దీంతో ఈ బ్యాటర్ టాక్ ఆఫ్ ద క్రికెట్ టౌన్గా మారిపోయింది. అయితే ఆమె స్టోరీ మాత్రం చాలా మందికి స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఎన్నో కష్టాలు దాటుకొని సజ్జనా ఈ స్థాయికి చేరింది. సజీవన్ సజ్జనా కేరళలోని వాయనాడ్లో గల మనంతవాడి అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది. 28 ఏళ్ల సజ్జనా కురిచియా అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఒక రిక్షావాలా. కుటుంబం గడవడానికి ఆయన రోజంతా రిక్షా తొక్కుతూ చెమట చిందించేవాడు. అయితే సజ్జనాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. కూతురు ఇష్టాన్ని గుర్తించిన తండ్రి ఆమెను గొప్ప క్రికెటర్గా తీర్చిదిద్దాలని కలగన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకవైపు రిక్షా నడుపుతూనే మరోవైపు కూతురి క్రికెట్ కెరీర్ కోసం కష్టపడేవాడు. సజ్జనా క్రికెటర్ అయ్యేందుకు ఆమె తండ్రి పాత్ర చాలా ఉంది. అంచెలంచెలుగా ఎదిగిన సజ్జనా దేశవాళీ క్రికెట్లో లేడీ ధోనిగా పేరు తెచ్చుకుంది. ఎప్పటికైనా ధోనిని మించిన మ్యాచ్ ఫినిషర్ అవుతుందంటూ ఆమె తోటి క్రికెటర్లు, కోచ్లు భావించేవాళ్ళు. అయితే క్రికెట్లో వడివడిగా అడుగులేస్తున్న తరుణంలో సజ్జనా కేరళ వరదల్లో తన సర్వం కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకొని తిరిగి తన సత్తా చాటుతోంది. ఇక దేశవాళీ క్రికెట్లో సజ్జనా కేరళ రాష్ట్రం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అదేవిధంగా సౌత్ జోన్ ఇండియా ఏ టీం తరపున కూడా ఆడింది. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ సీజన్ వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఈ విషయం సజ్జనాను చాలా బాధపెట్టింది. అదే సమయంలో ఆమెలో కసిని కూడా పెంచింది. తన ఆటపై మరింత ఫోకస్ చేసి ఎలాగైనా WPLలో సత్తా చాటాలని కఠోర శ్రమ చేసింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా WPL 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో సజ్జనాను 15 లక్షలకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. తనకు వచ్చిన అవకాశాన్ని తొలి బంతితోనే అద్భుతంగా వినియోగించుకుని సంచలనం సృష్టించింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ముంబై విజయానికి చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో 20వ ఓవర్ 5వ బంతికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. ఇక ఒక్క బాల్కు 5 రన్స్ కావాలి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన సజ్జనా ఎవ్వరూ ఊహించిన విధంగా భారీ 6తో ముంబైకి థ్రిల్లింగ్ విక్టరీ అందించింది. ఈ ఇన్నింగ్స్తోనే సజ్జనా పేరు మారుమోగిపోతోంది. మరి రిక్షావాలా కూతురు ఇవాళ క్రికెట్ రంగంలో అడుగుపెట్టి బ్యాటింగ్తో అదరగొడుతుండడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.